హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే తమ్మునేల్లో చూసారు కదా, టేస్టీ చికెన్ ఫ్రై అనమాట. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇక్కడ మనం బిర్యానీ ఆకు 2-3 లవంగాలు అలాగే దవడగ పువ్వు అని ఉంటుందండి, దగడ పువ్వు అనేసి అదొకటి కొంచెము. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇవన్నీ వేసేసి చక్కగా కొంచెం 1 స్పూన్ ఉప్పు వేసి ఈ విధంగా వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి చక్కగా వేయించేసేయండి. ఇప్పుడు వేగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఈ 4 కూడా మిక్సీ పట్టేసిన ముద్ద అనమాట మసాలా. ఇది వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపేసుకోండి. వేగిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం కారం అనమాట, కొద్దిగా అంటే మీరు తినే కారాన్ని బట్టి కారము యాడ్ చేసుకుని చక్కగా వేయించేసి ఇప్పుడు చికెన్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో చక్కగా వేసేయండి. వాటర్ ఏమి ఉండకూడదు, పొడి పొడిలాడుతూ ఉండాలి చికెన్. అలాగా అది తీసుకొచ్చి ఇందులో వేసేసేయండి. వేసేసి చక్కగా కలిపేసేయండి. మొత్తం అంతా గ్రేవీ అంతా కూడా వీటికి పట్టేలాగా చక్కగా కలిపేసేయండి. చూడండి, అయితే ఇందులోంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనం ఏమి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా, చాలా వరకు వాటర్ రిలీజ్ అయ్యింది. ఆయిల్ పైకి కూడా తేలుతున్నప్పుడు ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసి చక్కగా కలిపేసేయండి. చూడండి, ఈ విధంగా చక్కగా చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. దగ్గరే ఉండి కలపాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది ఆల్ మసాలా పౌడర్ అనమాట. ఇది ఇందులోకైనా కూడా పనికొస్తుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే అన్నట్లో కూడా పనిచేస్తుంది. ఇప్పుడు అది కొంచెం వేసి కలిపేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయాలండి. తురిమిన కొత్తిమీర కూడా యాడ్ చేసి చక్కగా ఒక్కసారి కలిపేసేయాలి. మొత్తం అంతా ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, అంతా కలిసిపోయింది. ఇదంతా వేగి కలిపేటప్పుడు ఆల్మోస్ట్ చికెన్ అంతా ఉడికిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ కొంచెం వేయాలి అని మీరు కనిపిస్తే కొద్దిగా వేయండి. ఇప్పుడు లాస్ట్లో మనకి కొంచెం ఏంటంటే కరివేపాకు లీవ్స్ అనమాట, ఆకులు ఈ విధంగా తుంచి వేసారనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి. చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయింది. చూడండి, ఈ విధంగా చక్కగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టేసి చక్కగా చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుని తింటే ఎందులోకైనా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. బిర్యానీలోకి బాగుంటుంది. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.